దేవుని మందిరానికి పోయేటప్పుడు మనము చూసుకోవాల్సింది ప్రవర్తన. వాక్యం విన్న తర్వాత ఏవండీ మంచి మనసుతో విన్న తర్వాత దాన్ని పాటించాలి. అలా పాటించేటప్పుడు ఓపిక చాలా అవసరం. సహనం చాలా అవసరం. ఎందుకంటే వాక్య జీవితం జీవించేటప్పుడు సహించలేనటువంటి ఒక వ్యక్తి, మన దేవునికి దూరం చేయాలన్నటువంటి ఒక వ్యక్తి వాడే దుష్టుడు, సాతాను కనపడడు. కాబట్టి నీకొస్తున్నట్టు ఎటువంటి పరిస్థితినైనా ఓపికగా వాక్యంలో ఫలించాలి. అప్పుడు ఫలిస్తే అండి, అప్పుడు ఏమొస్తుంది తెలుసా? ఆత్మ ఫలాలు వస్తాయి. ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు వస్తాయి. ఆత్మ ఫలాలు వచ్చిందనుకోండి, మీకు ఖచ్చితంగా ఏమొస్తుంది చెప్పండి? ఆత్మ ఫలాలు వస్తే మీకు ఏమొస్తుంది? నిత్యజీవం అండి, పరలోకం అండి. అవునా కదా? ఇంతకంటే హ్యాపీగా ఏముంది? కాబట్టి ప్రేమని దేవుని వలన దేవుని మందిరానికి వచ్చాం, ప్రవర్తన జాగ్రత్త చూసుకోండి. ఏమంటే దేవుని వాక్యానికి వినడానికి వచ్చాం, మంచి మనసుతో వాక్యం వినండి.